సో ఈ వీడియో వచ్చేసి పెహల్గంలో మేము ఉంటున్న విల్లా ఇదే అనమాట. మేము ఉంటున్న విల్లా బ్రౌన్ ప్యాలెస్. ముందుతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గానే ఉంది. అది చూడండి, మంచు కొండలు కనిపిస్తున్నాయి మీకు. మంచు కొండలు ఏదైనా ఈ రికార్డింగ్తో కాకుండా డైరెక్ట్ ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది. అండ్ మొత్తం చుట్టూరా కొండలు, చుట్టుపక్కల అంతా వాటర్ ఫాల్స్ మీకు వినిపిస్తున్నాయా వాటర్ సౌండ్. సో అట్లా ఉందన్నమాట. సో పెద్ద పెద్ద చెట్లు మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తా చూడండి. పెద్ద కొండ ఇక్కడ చూసారా, మా బుడ్డది ఉయ్యాలు ఊపుతుంటే వాళ్ళ నాన్న కాలు మీద కాలు వేసుకొని రిలాక్స్గా కూర్చొని చుట్టుపక్కల ఉన్న కొండల్ని, వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మేము శ్రీనగర్లో ఉన్న విల్లా కంటే ఈ పెహల్గంలో ఉన్న విల్లా చాలా బాగుందండి. ఇది బ్రౌన్ ప్యాలెస్. సో ఎవరైనా బుక్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు బ్రౌన్ ప్యాలెస్ బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ కుకింగ్ చేసుకోవడానికి కూడా అంత యాక్సెస్ ఉందన్నమాట. అండ్ మేము ఏ టైంలో వెళ్ళినా కూడా వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ కానీ ఏమీ చెప్పలేదు. అండ్ మాకు ఈ ఎన్విరాన్మెంట్ మటుకు చాలా బాగా నచ్చింది. అండ్ చుట్టుపక్కల అంతా కొండలే అండి. వాతావరణము చాలా చల్లగా ఉండింది. అండ్ లోపలికి వెళ్తే లోపలంతా చెక్కతోనే కన్స్ట్రక్షన్ అయిందనమాట. ఇవి మొత్తం మనకి రూమ్స్ దగ్గర నుంచి అన్ని చెక్కతోనే ఉన్నాయి. ఇది డైనింగ్ హాల్ అనమాట. మనం మార్నింగ్ టిఫిన్స్ కానీ లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా కూడా ఇక్కడికి వచ్చి తినాలి. అండ్ మనకి రూమ్స్లో కావాలంటే రూమ్స్లో కూడా సర్వ్ చేస్తారు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అటుకులు అండ్ పరోటా పెట్టారండి. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. అటుకులు మాకు బాగా నచ్చి మళ్ళీ చేర్చుకొని తిన్నాం అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మేము ఉంటున్న రూమ్ అనమాట. సో బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అవన్నీ చూసారా, మొత్తం ఎంబ్రాయిడరీతో. ఇక్కడ కాశ్మీర్ ఫేమస్ కదా, ఇక్కడ ఇలాంటి వర్క్స్ అవంతా. అండ్ బయట వ్యూ వచ్చేసి మాకు ఇది ఉంది. సో ఇంకా మా అన్న వాళ్ళకైతే కింద రూమ్ లో బయట నుంచి గార్డెన్ కనిపిస్తుంటుంది. ఇంకా సూపర్ ఉంటుంది వాళ్ళది వ్యూ అయితే. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్స్ అనమాట, మనకి బట్టలు అవి పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మిర్రర్. హీటర్ కూడా ఉంది. ఎక్కువ చలి కాబట్టి ప్రతి దగ్గర హీటర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. సో 2 చైర్స్, టేబుల్, కెటిల్, టీ పౌడర్స్ అన్ని ఇంకా అవంతా కామనే కదా. అండ్ ఇక్కడ టీవీ ఉంది. కానీ బట్ మనం ఏం చేస్తామండి, వీళ్ళ లోకల్ ఛానల్స్ వస్తూ ఉంటాయి, మనకేం పెద్దగా రావు, తెలియవు కాబట్టి. సో జస్ట్ వచ్చామా, రిలాక్స్ అయ్యామా, పోయామా అన్నట్టు ఉంటుంది మనం రూమ్ లో ఉంటే. అలాగే ఈ వేర్లు కప్పేసుకున్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ, అన్ని పెద్ద చెట్లే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అన్ని పెద్ద చెట్లే ఉంటాయి ఇక్కడ. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. మనము బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మనము కాంటాక్ట్ అయితే వాళ్ళు కీస్ ఇస్తారు. అండ్ ఎక్కడికో పొద్దున్నే రెడీ అయ్యి అబ్బా కూతుర్లు ఇద్దరు అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం పదండి. వేర్ ఆర్ యు గోయింగ్ నైనా? ఓ అప్. ఓకే అప్. మా ఆయనకి వ్యూ బాగుందనుకోండి, సో మార్నింగ్ లేసి ఫాస్ట్గా రెడీ అయిపోయేసి అక్కడ ఫొటోస్ తీసుకోవడము, లేకపోతే ఆ వ్యూని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. విల్లా నుంచి బ్యాక్ సైడ్ మంచు కొండలు కనిపిస్తున్నాయి అనమాట. వ్యూ మటుకు మీకు ఈ వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే వ్యూ అయితే అద్దిరిపోయింది అనమాట. అందుకు మా బుడ్డదాన్ని నన్ను తీసుకుపోయి ఆ వ్యూ చూపిస్తున్నాడు. చూడు ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ, ఇది రికార్డ్ చేయి, ఇది చూపించు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఇలాంటివన్నీ నాకు సజెషన్స్ బాగా ఇస్తాడండి. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయినా లొకేషన్స్ అన్ని చూపిస్తూ నాకు అన్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. అండ్ మేమున్న విల్లా ఆపోజిట్ ఇట్లా వాటర్ ఫాల్స్ లాగుంది. సో ఈ పూలను చూస్తే సకురా పూలు గుర్తొచ్చాయి. జపాన్ లో సకురా సీజన్ ఉన్నప్పుడు అన్ని పింకిష్ పూలు ఉంటాయి అనమాట. ఇవి చూడగానే మా ఇద్దరికి సకురా గుర్తొచ్చింది ఒక్కసారిగా. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ముందరికి వెళ్తే లొకేషన్ బాగుంది, అక్కడ ఫోటో తీసుకుందాం అని చెప్పేసి చెప్పారు. అందుకని ఇంకా రెడీ అయిపోయేసి ఫోటో తీసుకుందామని వెళ్తున్నాము. అండ్ ఈ రోజు పెహల్గంలో మేము హార్స్ రైడ్కి వెళ్తాము. పెహల్గంలో హార్స్ రైడ్కి రెడీ అయిపోయాము. సో వాళ్ళు మాట్లాడుతున్నారు హార్స్ రైడ్ కోసము. సో మా వాళ్ళంతా ఇక్కడ హార్స్లు ఉండి అక్కడ వాళ్ళని పిల్లలతో ఆడిస్తున్నారు. సో చూద్దాం హార్స్ రైడ్ ఎలా ఉంటుందో ఏంటో మరి. ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. చలి ఉన్నట్టే ఉంది కానీ బట్ ఓకే, నాట్ అంత చలిగా ఏం లేదు, బాగానే ఉంది. ఇక్కడ చూడండి హార్స్. దాన్ని హార్స్ అంటారు, ఇంకొక పేరు ఏదైనా అంటారో నాకు తెలీదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది.
హార్సెస్ అయితే వచ్చేసాయి, ఒకరొకరు ఎక్కుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మాయిల దగ్గరికి పిల్లలు వద్దు, అబ్బాయిలే పెట్టుకోండి అన్నారు, ఎందుకంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. అండ్ ఇక్కడ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా పట్టుకోవాలి, ఎలా నడపాలి అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మాకిలా నాకు చిన్న గుర్రం ఇయ్యండ్రా బాబు, పెద్ద గుర్రం నేను హ్యాండిల్ చేయలేనని చెప్పేసి అడుగుతుంది పాపము. సో మొత్తానికైతే ఇంకా అందరం ఎక్కేసాము. మా బుడ్డదాన్ని వద్దులే నా దగ్గరే ఉండని చెప్పేసి డ్రైవర్ ఏడిపిస్తున్నాడు అనమాట. అది హార్స్ మార్నింగ్ నుంచి నాన్న హార్స్లో వెళ్తున్నాము అంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఏమంటుంది నాన్న హార్స్ అంటే, ఎక్కుతావా హార్స్ అంటే యా అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయింది. ఇంకా హార్స్ని చూడగానే ఫుల్ హ్యాపీ మా నాయన పాప. సో ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నా హార్స్ పేరు ఏదో ఉండాలండి, బన్నునా సంథింగ్ ఏదో నాకు మర్చిపోయాను. మా ఆయన హార్స్ పేరు అయితే రాజు, ఎందుకంటే రాజాది రాజా అని పాట పాడుతూ ఉన్నాడు కాబట్టి గుర్తుంది. మా బుడ్డదైతే ఆ తాడుని వదలట్లేదు, వాళ్ళ నాన్నని కూడా పట్టుకోవద్దంట, ఆమెనే పట్టుకొని నడపాలంట. చూడండి ఆ పట్టుకోవడం వదలలే. ఎట్లా నాన్న హార్స్ ఎట్లా నడిచేది? ఫస్ట్ టైం అండి హార్స్ రైడ్ వెళ్ళాము, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. చుట్టుపక్కల అంతా మంచు కొండలను చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే జంక అనుకుంటా. అసలు ఒక్కొక్క పాయింట్ దగ్గర ఆపి ఫొటోస్ తీసుకున్నాం, బట్ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి కాబట్టి నేను అంతగా పోస్ట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు కాదు, ముందర ముసలి పండగ అన్నట్టు మాకు పొయ్యే ముందుకు ఆ వెళ్ళే దారి ఉంటుంది కదా, అవి అయితే చివరికి వెళ్ళిపోతున్నాయి. మాకైతే భయం అవుతుంది ఎక్కడ పడిపోతాయి అని చెప్పేసి, ఎందుకంటే పక్కన లోయలాగా అనిపిస్తుంది, ఎక్కడ పడిపోతాయని మాకు భయం వేస్తుంది. వీళ్ళు అంటారు అలా ఏం భయపడకండి, మేము వెనక నుంచి చెప్తూ ఉంటాము, మీరు భయపడితే అవి ఇంకా భయపడతాయి. పైకి ఎక్కలా ఉంటది మాకు వెళ్ళే దారిలో ఇలా ర్యాబిట్స్ కొన్ని అనిమల్స్ ఉంటాయన్నమాట. సో వాటితో ఫొటోస్ తీసుకోవచ్చు. సో ర్యాబిట్ క్యూట్గా అనిపించేసరికి మేము అందరం ఫొటోస్ తీసుకున్నాం. మా బుడ్డది నిద్రపోయింది, లేదంటే ఈ పాటికి రచ్చరచ్చ చేసినండు. గుర్రం మీద పోవడం ఒక ఎత్తు అంటే, దాంతో పోతూ రికార్డ్ చేయడం ఇంకొక ఎత్తు. అండ్ ఒక చోట అయితే మరీ దారుణంగా అప్ అండ్ డౌన్స్, రాళ్ళు విపరీతంగా ఉన్నాయి అనమాట. ఫుల్ వర్షం పడి మట్టి ఉన్నిందంతా. నేనుగా అక్కడ రికార్డ్ చేసినానంటే ఇంక అంతే, నా ఫోన్ కాస్త బురదలో సమర్పణం అయిపోయిండు, అందుకే నేను రికార్డ్ చేయలేదు. అండ్ దెన్ ఇది ఒక స్పాట్ అనమాట, హార్స్లో అని తీసుకుని వచ్చేసి ఇక్కడ దింపేసి ఇక్కడ ఏమంటారు స్నాక్ టైం అనమాట, టీ కానీ మ్యాగీ కానీ అలా తింటూ ఉండొచ్చు. మేము రీచ్ అయిన టైంకే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. సో కానీ క్లైమేట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ కూల్ అండి, చలి చంపేసింది. ఇక్కడ జిప్ లైన్ ఉంది, సో మనము కావాలంటే వెళ్ళొచ్చు అనమాట. వర్షం పడతా ఉన్నింది, ఫుల్ చలిగా ఉన్నిందండి. అండ్ మిగతా వాళ్ళంతా మా కజిన్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాము, వద్దు అని చెప్పేసి టైర్డ్ అయ్యాము అని చెప్పేసి, సో పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఉన్నారు. నేను, మా హస్బెండ్, మా అన్న వెళ్ళామన్నమాట, ముగ్గురమే వెళ్ళాము. ఒక పక్క అయితే చలి చంపుతుంది, గ్లౌజ్ తీస్తే గడ్డగట్టేలా ఉంది. వీళ్ళేమో ఏంటి సెల్ఫీ స్టిక్ సరిగా పట్టుకోవు, ఒక గ్లౌజ్ తీసేసి పట్టుకో అని చెప్పేసి నన్ను ఫుల్ ఏడిపిస్తున్నారు అనమాట. చూడు మా ఆయన చూడండి డైరెక్షన్స్ చెప్తున్నాడు, ఇట్లా పట్టుకో అని చెప్పేసి. ధీరుడు సూర్యుడు సాగర వీరుడు బయలుదేరుతున్నాడు. వీరుడు సూర్యుడు, వీరాది వీరుడు సూర్యాది సూర్యుడు బయలుదేరుతున్నారో. ఇప్పుడు మన వంతు. ఈ చలి చంపేస్తుంది, ఈ చలిలో నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని మా ఆయన మొత్తం రౌండ్ తిరిగి వీడియో అన్నాడు. నేను పోయేటప్పుడు నేను ఎట్లా పోయానో ఎట్లా వీడియో తీసుకున్నానో నాకు అసలు తెలియదు, కానీ బట్ ఇప్పుడు వీడియో తీస్తుంటే అర్థమవుతుంది. ఓ పర్లేదు, నేను చుట్టూరు రౌండ్ తిరిగి వీడియో అయితే రికార్డ్ చేశాను. మా ఆయన ఏంది ఒక చోటనే పట్టుకొని ఉన్నావు, తిరగలేదు అన్నాడు. ఈ వీడియో చూసి ఆయన ఒప్పుకోవాల్సిందే, నువ్వు కరెక్ట్గా తీసావు, రౌండ్ అంతా తీసావు, అంత రికార్డ్ చేసావు అని చెప్పి ఒప్పుకోవాల్సిందే, లేదంటే గుండు పగిలిపోవాల్సిందే. ఫ్రీజ్ అయిపోతున్నాయండి అండి బాబోయ్, చలి మామూలుగా లేదు. దానికి తోడు వర్షం వస్తేనే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మంకీస్ ఉన్నాయని చెప్పేసి మా బుడ్డదాన్ని తీసుకొని వెళ్తున్నాము.
మంకీస్ దగ్గర కొంచెం ఆడుకుంటుంది అని చెప్పి, ఏమో మరి ఆ మంకీస్ ఆడుకుంటాయో ఇంకేమైనా చేస్తాయో తెలీదు, చూడాలి. మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు. మా నాయన పాప మంకీస్ దగ్గరికి వెళ్తున్నారు ఇద్దరు. మంకీస్ ఫుడ్ తింటున్నాయి. చూడండి అప్పు తింటున్నాయి. నైనా ఏమంటానే మంకీ? రే నువ్వు జయ హనుమాన్ అంటావు చూడు, అదే మా చరణ్కి హనుమాన్ అంటే ఎంత పిచ్చి అంటే పిచ్చి అంటారో, అభిమానం అంటారో, ప్రేమ అంటారో, భక్తి అంటారో నాకైతే తెలీదు. హనుమాన్ కనిపిస్తే చాలు ఇంకా పూనకం వచ్చేస్తుంది అనమాట. మా వాడికి గద పట్టుకొని ఓ హనుమాన్ లాగా తిరుగుతూ ఉంటాడు. మా కృత్విక్ అండ్ నయన పాప అయితే అనిమల్స్ లవర్స్, వీడు హనుమాన్ లవర్. మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి చూడండి ఎట్లా ఏడుస్తుందో. మా మేడం గారు హార్స్ దిగదంట, తీసుకుని వచ్చినామని చెప్పేసి ఓ ఏడుస్తుంది హార్స్ కావాలని. వాన పడుతుందరా అన్న కూడా వినట్లేదు మేడం గారు. హార్స్ రైడ్లో ఫుల్ డ్రెస్సులు అంతా పాడైపోయినాయి. సో ఫ్రెష్ అప్ అయ్యి అరు వ్యాలీ, చందన్ వారి ఇవన్నీ చూడడానికి వెళ్ళాం అనమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది అస్సలు ఆగకుండా. సో వెళ్ళి జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చాము. అసలు కార్లో నుంచి కిందికి దిగడానికి కూడా మాకు అవ్వలేదు, అంత చలి వేస్తోంది. సో మా ఆయన దిగి జస్ట్ ఈ ఫోటో తీసాడు అనమాట అరు వ్యాలీలో. ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్కి వచ్చేసాము. రెస్టారెంట్కి వచ్చినప్పుడు వాన తగ్గింది. అదేదో ముందు తగ్గినంటే మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎలా ఉందో చుట్టూరు అంతా కొండలు చూడండి, మొత్తం మంచు. ఇవంతా గిఫ్ట్ షాప్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే మేము వణికిపోతుందండి బాబాయ్. సో ఇప్పుడే మేము ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. మా వాళ్ళంతా లోపల ఉన్నారు, వెళ్ళి చూద్దాం కదండి. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, వచ్చింది కదా టేస్ట్ బట్టి మాట్లాడేటట్టు కూడా మాట రావట్లేదు. ఇంకా ఇక్కడ రోటీ, మా ఆయన చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు అండ్ సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది పన్నీర్, చిల్లీ పన్నీర్ అయితే సూపర్ ఉందండి. రైస్, ఇంకా పిల్లల కోసం ఒకవేళ తినకపోతే ఆప్షనల్గా ఇవి ఆర్డర్ చేసుకున్నాం, ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇదేదో చికెన్కి సంబంధించింది కబాబా సంథింగ్ ఏదో. అండ్ ఇది చికెన్ సూప్, కానీ చూస్తే నాకు ఎగ్ సూప్ లాగా అనిపించింది. మా ఆయన అడిగాను ఏంటిది అని 2-3 సార్లు అడిగాను. చికెన్ సూప్ అనేది సీరియస్గా చెప్పాడు. సో టేస్ట్ వైజ్కి వస్తే 50-50 వచ్చు. చిల్లీ పన్నీర్ అయితే సూపర్ ఉంది. సో మిగతా అంతా 50-50. అండ్ ఇంకా తిన్న తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళిపోతున్నాము. సో ఈ ప్యాకింగ్లో ఇంకా వీళ్ళిద్దరు బావ మరతలు ఇద్దరు ఫోన్లతో ఏదో కన్వర్జేషన్ చేసుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటూ. చాలా క్యూట్గా అనిపించింది. ఏదో ఆమె లాంగ్వేజ్లో ఆమె మాట్లాడుకొని బాయ్ బాయ్ మమ్మీ అనింది. బాయ్ బాయ్ మమ్మీ ఒక్కటే అర్థమైంది, అందులో ఏం చెప్పిందో ఏంటో. మొత్తానికైతే వాళ్ళిద్దరు అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ చలేస్తుంది కదా, ఇక్కడ ఫైర్ వేసింటే. సో అలా పిల్లలు కూడా ఏం తినలేదు. ఇంకా వాళ్ళకి ఇన్స్టెంట్ ప్యాన్ కేక్స్, లవ్ ఫ్రమ్ ది ప్యాన్ కేక్స్ ఉంటాయి. సో అది వేసి తినిపిస్తున్నాను అనమాట. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఢిల్లీలో కలుద్దాం. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తాం అనమాట. వెళ్ళి అక్కడ ఏం తిరుగుతాం ఏమన్నది నా నెక్స్ట్ వీడియోలో చూడండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలానే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.